She is the active member in emerging textbooks by SCRT-AP, in which subject videos are created and QR code is given in government textbook. Many lesson videos are uploaded in her YouTube channel, Anjani Max. She has been the master trainee, subject expert, state resource person and district resource person of our mathematics training program to government teachers conducted by Government of Andhra Pradesh. Active member of an NRI non-profit organization, Empower and Excel, through which we donate friendly used books for schools to develop reading skills of the students. ఇంత మహమ్మారి కరోనా సమయంలో కూడా రాత్రి పగలు 24/7 ఆమె యొక్క సర్వీస్ ని అందజేస్తుంది. గణిత యశస్వి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గణిత యశస్విని అవార్డు గ్రహీత శ్రీమతి పి అంజని కుమార్ గారిని సెకండ్ సెంచరీ బుక్ శ్రీ అల్లూరి నరసింహమూర్తి గారి 200th బుక్ ని రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పక్కనే గారు లాంటి వారు మురళీకృష్ణ గారు కూడా ఉన్నారు. మురళీకృష్ణ గారికి నమస్కారం. అంజని కుమారి గారు, అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ని ఇంత చక్కగా ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ చారి గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బాబాయ్ గారు, ప్రియమైన బాబాయ్ గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ప్లీజ్. అన్మ్యూట్. ఓకే. అలాగే మా బాబాయ్ గారు, ప్రియమైన బాబాయ్ గారు అడ్లూరి నరసింహమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదములు. సార్ ఒక మాట అన్నారండి ఇందాక, నేను ముసలివాడిని అయిపోయాను అని. సార్, యు ఆర్ ఆల్వేస్ యంగ్ బై హార్ట్. మీతో పాటు మేము పరిగెత్తలేకపోతున్నామండి. ఏ విషయంలో అయినా సరే, ఆర్టికల్స్ ప్రజెంట్ చేయడంలో కానీ, ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో కానీ మిమ్మల్ని అందుకోలేకపోతున్నాం, మీతో పాటు పరిగెత్తలేకపోతున్నాం మేము. అలాగే మనిషిని మహనీయునిగా చేసేది గణితం. అలాగే బాబాయ్ గారు ఎప్పుడు నేను గణితం ద్వారానే సత్యాన్ని గ్రహిస్తాను అంటూ ఉంటారు. సో అసలు ఈ బుక్స్ అనేది ఎందుకు మనం ప్రజెంట్ చేయబోతున్నాము అనేది ఒక్కసారి చూద్దామండి. జేపీ నాయర్ సార్, నా బుక్ ని ఒక్కసారి రిలీజ్ చేయమంటారా? స్క్రీన్ షేర్ చేయండి. రెడీ. ఓకే సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందండి. అదొద్దు, మంత్ర వచ్చింది, మంత్ర వద్దు. ఓకే. అసలు ఈ బుక్ వల్ల అవసరం ఏంటి? Mathematics is a beautiful language as it is pure, clean, unbiased and absolute, which explains what governs the world around us, from natural objects in the world to the man-made objects. Beauty of it lies in its simplicity in solving many problems. ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ ని కూడా, ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని కూడా చాలా సింపుల్ గా సొల్యూషన్ ఇవ్వగలిగేది మన మ్యాథమెటిక్స్. బట్ సమ్ టైమ్స్ మనం పిల్లలకి చెప్పడానికి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాం మనం. అలాంటి కాన్సెప్ట్స్ ని
మనకున్న టీచర్స్ అనేవాళ్ళు చాలా ఈజీ వేలో, అంటే ఎక్కడ ప్రెసెంట్ చేయని వేలో, చాలా ఈజీ వేలో విత్ ద హెల్ప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది మనకి ఈజీ ప్రాసెస్ చెప్తున్నారు. అలాగే టీచర్స్ అనే వాళ్ళు కూడా చాలా చాలా ఇన్నోవేటివ్ వేస్ ని కూడా వాళ్ళు మనకి ముందుకు తీసుకొస్తున్నారు. సో దాని ద్వారా ఈ బుక్ ద్వారా మనం ఇలాంటివి ప్రెసెంట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చి మా మీద నమ్మకం ఉంచిన అడ్లూరి నరసింహమూర్తి గారికి ధన్యవాదములండి. This article, the articles in the book, A Dozen Doings in Mathematics, explains ways to give students positive math attitude through different innovative ways. Alternative teaching methods in articles like Prodigy solutions to the quadratic equation, area of a triangle by shifting the horizon, sliding along the slope, divisibility by 7, circular method to find quadratic roots, help readers to realize the joy of learning and understanding mathematics. Articles like Simple Steps for Online Teaching, Raj Math Path, GeoGebra, and Essence of Eigenvalues give clearly different ideas, motivations, and resources to meet the needs of the students and grow the class at the present situation. Articles like Treasure in Our Textbooks, Playing with Perimeters and Areas, and Dancing Dice make math more interesting and thought-provoking. For this, my sincere and heartfelt thanks to each and every writer for making this book so fascinating. And with this, I hope the title of the book, A Dozen Doings in Mathematics, sums up different innovative ideas perfectly. So, దీంట్లో ఆర్టికల్స్ రాసిన హరిగోపాల్ గారికి, పద్మప్రియ మేడం గారికి, ఈశ్వర్ రెడ్డి సార్కి, సిఎం రెడ్డి సార్కి, శంకర్ నారాయణ రెడ్డి గారికి, పవన్ సార్కి, తులసి మేడం గారికి, ప్రియాంక మేడం గారికి, తేజస్వరరావు సార్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే ఈ బుక్లో అసలు ఎలా డిజైన్ చేయాలి ఏంటి అని అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా బాబాయ్ గారు హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇలాంటి పొజిషన్స్ లో కూడా బయటకు వెళ్ళి మీకెందుకు మేమున్నాము అని ఎప్పటికప్పుడు మాకు చాలా సపోర్టివ్ గా ఉండి, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి మా చేత ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అలాగే ఈ బుక్ లో ఆర్టికల్ రాసిన హరిగోపాల్ సార్, ట్రెజర్స్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. సార్, మన టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ లో నుంచి మీరు ట్రెజర్స్ తీశారు, కానీ మీరే మాకు ఒక పెద్ద ట్రెజర్ సార్. అసలు మీ వీడియోస్ కానీ వండర్ఫుల్ సార్. మా పిల్లలన్నీ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ ప్రెజెంట్ చేయడం మీరు అసలు మీ వే ఆఫ్ టీచింగ్ లోనే మాకు అర్థమైపోతుంది సార్. పిల్లలకి మీరు ఎంత దగ్గరగా రావాలి అనుకుంటున్నారు అని నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ని వీళ్ళకి చూపిస్తే బాగుంటుంది, మనం ఇలా చెప్పడం కన్నా బోర్డు మీద ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా అని. అది మీరు చూపించారు మా పిల్లలకి. మా పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలాగే సిఎం రెడ్డి గారు, ఇక్కడ ఉన్న సిఎం రెడ్డి గారు ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ క్యాలిక్యులేషన్స్, ఇంత క్యాలిక్యులేషన్స్ తీసుకొని సాల్వ్ చేయడం కన్నా చాలా సింపుల్ గా ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం ఎలా. అలాగే ఈశ్వర్ రెడ్డి గారు ప్రెసెంట్ చేసిన ఆర్టికల్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎ వెరీ ఈజీ వే అండ్ ఇన్నోవేటివ్ వే, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సిఎం రెడ్డి సార్ మెటీరియల్ ఆర్టికల్. శంకర్ నారాయణ రెడ్డి సార్ గురించి మన ఆంధ్రాలో తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆ సార్ కి ఈ ఆర్టికల్ కి సార్ కి బెస్ట్ ఆర్టికల్ గా TLM గా అవార్డు వచ్చిందండి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే జియోజిబ్రాని ఒక టూల్ ని ఇంట్రడ్యూస్ చేసిన పవన్ కుమార్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే ప్లేయింగ్ విత్ పెరిమీటర్ అండ్ ఏరియా, ఎప్పుడు మ్యాథ్స్ అంటే నాట్ ఓన్లీ సాల్వింగ్, యాక్టివిటీ బేస్ తో పిల్లల్ని ఇంకా బాగా మనం మోటివేట్ చేయొచ్చు అని ప్రెజెంట్ చేసిన తులసి మేడంకి థ్యాంక్ యూ అండి. అలాగే ప్రియాంక నాయర్ మేడం
wife of JP Nair sir. Simple tips for online teaching. At present, మనకి ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది చాలా చాలా అవసరము ఈ పరిస్థితుల్లో. సో దానికి చక్కటి టిప్స్ ఇచ్చిన ప్రియాంక నాయర్ మేడంకి థ్యాంక్స్ అండి. అలాగే మనము దేశాతైన డాన్స్ చేయించగలుగుతాము, ఏమైనా చేయించగలుగుతాం మన మ్యాథమెటిక్స్ వాళ్ళం. డైస్ చేత డాన్స్ చేయించిన తేజస్వరరావు గారికి చాలా థ్యాంక్స్ అండి. మై మ్యాథ్ పాత్, పిల్లలకి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలి, మనం అసలు ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది అనేది ప్రెజెంట్ చేసిన మై మ్యాథ్ పాత్ రాజశేఖర్ రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఎసెన్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అని నేను రాయగలగటానికి నాకు హెల్ప్ చేసిన మా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. So this is about the book, sir. Wonderful presentation, Anjani Kumari madam. Thank you, sir. Haragopal garini maatladiddamu, sir. Yes, sir. Shoot, sir. Brother Haragopal. Screen sharing ఆపేయచ్చా? ఆపేయండి మేడం. Sir, నేను ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో ఉన్నాను ఆన్లైన్ లో, అందుకని ప్లీజ్ మీరు క్యారీ ఆన్ అవ్వండి. మీరు క్యారీ ఆన్ మేడం. హరగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సార్ అందరికీ నమస్కారం. నేను హరగోపాల్ సార్, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు ఆన్లైన్ లో మన మూర్తి సార్ ఉన్నారా సార్? అడ్లూరి మూర్తి సార్. సార్ లేరండి. ఓకే, సో నో ప్రాబ్లం సార్. సో వన్స్ అగైన్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా ఆర్టికల్ గురించి మాట్లాడడం కంటే కూడా మూర్తి సార్ గురించి ఒక 4 ముక్కలు నేను ఏం ఫీల్ అయ్యానో ఈ మీటింగ్ లో జస్ట్ ఐ వాంట్ టు షేర్ దట్ వన్. నేను ఎక్కడో విన్న మాట, అందరూ నిద్రించే వేళ నువ్వు మేల్కొని ఉండు, అందరూ నిదురించే వేళ నువ్వు మేల్కొని ఉండు, అందరూ మేల్కొని ఉన్న వేళ నువ్వు వెలిగై ఉండు, ఒక్కొక్కటి 101 విజయాలెన్నొచ్చినా నువ్వుగానే ఉండు, మరో చరిత్రకి మరో విజయానికి మున్ముందుండు అని నేను ఎప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యే అక్షరాలు ఇవి. బట్ ఈ రోజు ఈ ఎంటైర్ ఫీలింగ్ ని, ఎంటైర్ మీనింగ్ ని తనలో నింపుకున్న ఒక పర్సన్ చూసాను. నిజంగా 201 బుక్స్ ఒక పర్సన్ ఒక లైఫ్ టైమ్ లో చేయగలగం అనేది ఇట్స్ ఇప్పటి వరకు ఇంపాసిబుల్ అనుకునేవాడిని. సో జస్ట్ టుడే ఐ కేమ్ టు నో దట్ వన్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ 1 పర్సన్ అని. సో మ్యాథమెటిక్స్ అంటేనే మోస్ట్ డిఫికల్ట్ వన్ టు టీచ్. దాన్ని ఆ పరిధి దాటి ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ ఆలోచించడం చాలా డిఫికల్ట్, దాన్ని ఒక ఐడియాగా జనరేట్ చేయడం చాలా డిఫికల్ట్, అలాంటిది ఒక ఆర్టికల్ రాయడం చాలా డిఫికల్ట్. అలాంటి ఆర్టికల్స్ ని ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఒక బుక్ గా పబ్లిష్ చేయాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉందన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక పర్సన్ 201 బుక్స్ క్యాపబుల్ గా చేయగలిగారు అంటే ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికైనా లేకపోతే దాన్ని డిస్క్రైబ్ చేయడానికన్నా ఈవెన్ మనకు కూడా ఒక స్థాయి ఉండాలేమో అనిపిస్తుంది నాకు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటున్నానంటే ఆర్టికల్స్ రాసే అవకాశం చాలాసార్లు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ 200th బుక్ లో సెకండ్ ఆర్టికల్ నాది కావడం నిజంగా ఒక రకంగా అదృష్టం నాకు. సో ఇంతకు మించి నా దగ్గర చెప్పుకోవడానికి పెద్దగా వర్డ్స్ ఏమి లేవు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఈ రోజు నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ఉంటే కళ్ళలో చిన్న నీటి పొర చూశాను, స్వస్తి అన్న మాట పలకడానికి అది ఇదని ఉంటా ఉంటే. సో 201 కి మధ్యలో ఇంకొక 0 కూడా రావాలి సార్ మీ దగ్గర నుంచి, 2001 రావాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు గణితకి చాలా సేవ చేస్తున్నారు అన్నారు. నాకు ఎందుకు ఈ వర్డ్ కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నదంతా చూస్తా ఉంటే ఒక మదర్ కి బిడ్డ మీద అంత ఎఫెక్షనేట్ ఉంటుందో, ఒక 1.5 year బేబీని ఒక అందంగా ముస్తాబ్ చేసి బయటికి తీసుకెళ్ళడానికి తల్లి ఎంత తాపత్రయపడుతుందో, అన్కండిషనల్ లవ్ ఉంటే తప్ప తన బేబీని అందంగా తయారు చేసి బయటికి తీసుకెళ్ళడానికి అంత కుదుర్చుకోలేదు. అంత అన్కండిషనల్ లవ్ ఉంటే తప్ప ఇలాంటివన్నీ పాసిబిలిటీ కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లవ్ టువర్డ్స్ సబ్జెక్ట్ సార్. సో మీరు ఇలాగే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. మీ ప్రతి వర్క్ యంగర్ జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉండాలి. సో కీప్ ఆన్ మూవింగ్ సార్. మీ ప్రతి అడుగు ప్రపంచానికి మరో ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి
200th బుక్ మైల్ స్టోన్ లో నాకు ఆర్టికల్ రాసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హరగోపాల్. థ్యాంక్ యూ సార్. మీ వీడియోలే కాదు మమ్మల్ని ఇన్స్పైర్ చేసేది, మీ మాటలు కూడా మమ్మల్ని బాగానే ఇన్స్పైర్ చేసింది సార్. అయ్యో, that is the greatness of words sir, not mine. No sir, నా ద్వారా వచ్చే it comes from your heart. అది మేము అందరం భావించేదే మీరు బాబాయ్ గారి గురించి చెప్పారు. ఆయన హెల్త్ పరంగా ఇది లేనందుకు ఐ థింక్ హి ఇస్ లాగ్ అవుట్, బట్ ఐ యామ్ థాంక్ఫుల్ టు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ఐ యామ్ థాంకింగ్ యూ సార్. నో ప్రాబ్లం సార్. అంజని కుమారి మేడం నెక్స్ట్. వెల్కమ్ సార్. థాంక్యూ. సిఎం రెడ్డి సార్. మైపాల్ రెడ్డి గారు సిఎంఆర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ మైపాల్ రెడ్డి గారు. హలో సార్. ఓకే సార్. జేపీ గారు నమస్తే అండి. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మీటింగ్ అండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్. సార్ రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్. మన కరోనా పీరియడ్ లోపల 4 books ఎట్ ఏ టైం ఆన్లైన్ రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి ఇందులో పాల్గొనడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వినిపిస్తుందా సార్? ఓకే సార్. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. క్యారీ ఆన్. ఓకే డన్. ముఖ్యంగా అడ్లూరి నరసింహమూర్తి సార్ గురించి ఇప్పుడు హరగోపాల్ సార్ చెప్పారు. అది అక్షర సత్యం. ఎంత చెప్పినా తక్కువే. నిజంగా అట్లాంటి వ్యక్తిని అసలు కల్లారా ప్రత్యక్షంగా ఈ జన్మలో చూడగలిగినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే గణితం పట్ల తనకు ఉన్నటువంటి తపన ఏందో ఇది తెలియజేస్తుంది. ఇక సారు ఇంతకుముందు తను రాసిన ఈ 201 పుస్తకాల్లో పట సంథింగ్ నంబర్ ఐడియా లేదు, స్మృతి సౌరభాలని ఒక బుక్ కూడా రాయడం జరిగింది. దాన్ని రూపొందించడం జరిగింది, ఆవిష్కరించారు. దాంట్లో కూడా నాకు రాయడానికి అవకాశం ఇచ్చారు. సో సార్కు ఈ ఆన్లైన్ వేదిక ద్వారా నేను ప్రత్యేకంగా జన్మతార ఉన్నప్పటి ఉంటానని చెప్పుకుంటున్నాను. ఇక తన వయసు తెలుసు, సార్ కూడా చెప్తున్నాడు నేను ఇప్పటికి కలిసిపోయానని. కానీ అతను అంటే మెంటల్గా, ఫిజికల్గా ఏజ్డ్ అయ్యాడు, కానీ మెంటల్గా చూస్తే మాత్రం మనందరికంటే యాక్టివ్గానే ఉన్నాడు. సో సార్ ఇంకా చేయగలరు, కానీ అతన్ని ఇబ్బంది పెట్టడం కాకుండా తనకు వీలైతే చేసే ప్రయత్నం, లేకపోతే ఇప్పటివరకు సంతృప్తి చెంది అతను చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. దానికి సార్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక దీంతో పాటుగా దీనికి అంటే ఇలాంటి పుస్తకాల ఆవిష్కరణకు దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్గా చేసినటువంటి గుజ్జారి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి నీట్ ప్రోగ్రామ్కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చింతల సార్ గారికి, అదేవిధంగా జేపీ నాయర్ గారికి, ఇక డజన్ డోయన్స్ దీనికి సంబంధించి చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి అంజని మేడం గారికి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ 4 బుక్స్ సంబంధించి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు ఒక మాటలో అందరికీ వందనాలు. మరి ఇక నా ఆర్టికల్ సంబంధించి దీంట్లో నేను అంటే ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బై షిఫ్టింగ్ వన్ ఆఫ్ ద వర్టెసెస్ టు ద ఆరిజిన్ అనేది రాయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే మనం ఎప్పుడైతే ఒక వర్టెక్స్ ఆరిజిన్ చేస్తామో మనం మిగిలేటి 2 ఉంటాయి. దాంట్లో నుంచి AD-BC ద్వారా చేస్తే అంటే కొద్దిగా పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతున్న ఉద్దేశం లోపల నేను దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దాని ఎండ్ లోపల ప్రోగ్రామ్ కొద్దిగా ఆర్టికల్ చిన్నదైంది కాబట్టి దాని కింద బాక్స్ ఐటమ్ గా ఒకటి ల్యాడర్ థియరం అనేది, మళ్ళీ ట్రయాంగిల్స్ పైనే ఒక ట్రయాంగిల్లో 2 సివియన్స్ గీసినప్పుడు 3 ఏరియాస్ ఇస్తే మనం మిగతా మొత్తం ఏరియా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది, ఆ రిలేషన్ అనేది ఒక ల్యాడర్ థియరం, దాన్ని ఒక బాక్స్ ఐటంగా ఇచ్చాను. సో ఇది దీనికి సంబంధించింది. మరి మొత్తంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నరసింహమూర్తి గారి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించి ఇంకా ముందు కార్యక్రమం తీసుకునే విధంగా చేయాలని ఆశిస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సమయం వల్ల ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్ మైపాల్ రెడ్డి గారు. అంజని మేడం నెక్స్ట్. ఎస్ సార్. నెక్స్ట్ ఎవరున్నారు? ఒక 2 minutes
మా వారు మాట్లాడతారట సార్. ఓకే సార్. రాజశేఖర్ రెడ్డి సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ప్రియా మేడం. ఓకే ఓకే. ఒక్క నిమిషం ముచ్చిరెడ్డి సార్. ముచ్చపరెడ్డి గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే అండి ముచ్చపరెడ్డి సార్. నమస్తే సార్. సార్ మీ పేరు వినగానే నాకు వేదిక్ మ్యాథమెటిక్స్ గుర్తొస్తుందండి. మీరు మా అందరికీ ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ ని అందరికీ తెలియాలి అని చేస్తున్న ప్రయత్నం చాలా చాలా బాగుంది సార్. మీరు ఆ బుక్ ప్రెజెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా వారు మాట్లాడతారండి. ఒక్క నిమిషం. పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా నాకు మీ గ్రూప్లో నేను మెంబర్ని కాకపోయినా నేను గత 10 రోజుల నుంచి ఈ పని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. సరే నేను మెంబర్ కాకపోతేనే ఉంది, మాట్లాడకూడదనే లేదు, కానీ నా ఫీలింగ్ ఒకసారి మీతో పంచుకుందామని 2 నిమిషాలు అడిగాను అన్నమాట. సో అంగీకరించిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా దీని గురించి నాకు అనిపించిన భావన ఏంటంటే, నేను ఏదో చాలా ఎన్నో పుస్తకాలు రాస్తూ ఉంటారు, పుస్తకావిష్కరణ చాలానే చూశాను. ఎందుకంటే నేను పనిచేసిన మీడియాలోను వాటికి సంబంధించిన కొంత అవగాహన ఉంది. సో అలాగే ఉంటుంది పుస్తకావిష్కరణలు అని అనుకునేవాడిని. కానీ ఒక సినిమా చూడాలన్నా కూడా ఇవాళ రోజుల్లో చాలా కష్టపడి చూస్తున్నాం. ఇష్టంగా చూడట్లేదు. 3 గంటలు కూర్చుని పొద్దున్నే సుమారు 10 గంటలకు కూర్చోబెట్టారు. ఇప్పటిదాకా బయటకు కూడా వెళ్ళాలని అనిపించలేదు నాకు. అలా చూస్తూ ఉంటున్నాను, వింటూ ఉంటున్నాను. అది కూడా లెక్కలకు సంబంధించి. సో చాలా బాగుంది, చాలా పద్ధతిగా కూడా ఉంది. ఇందుకు ఎంతోమంది కృషి చేశారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే తను కోఆర్డినేటర్ కాబట్టి అందరివి కూడా తన దగ్గరకు వస్తున్నాయి. నేను అందరివి చదువుతున్నాను. ఇవి మనం చదవడమే కాకుండా మిగతా అందరికీ కూడా దీన్ని ఎలాగోలాగా అందుబాటులోకి తీసుకురావాలి వీలైనంత వరకు కూడా. అప్పుడే మనం పడిన ఈ కష్టానికి సరైనటువంటి ఫలితం దక్కుతుంది. ఆ విధంగా వీలైనంత మంది అందరికీ కూడా అవకాశం ఉన్న చోట దీన్ని పబ్లిష్ చేసుకుందుకు ఓపెన్ టు పబ్లిష్ అన్నట్టుగా మీరు దాన్ని ఉండగలిగినట్లయితే ఓపెన్ సోర్సెస్లో చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇంక ముఖ్యంగా ఈ రకమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి పెద్దలు 2 ఉన్నారు. వారిద్దరూ కనిపించే సింహాలు. కనిపించిన సింహం వెనకాల 3వది ఉంది కాబట్టి నరసింహలోకం అని చెప్పి మొత్తం ముగ్గురికి కలిపి పెట్టారు పేరు. సో నాకు అర్థమైన విషయం అది. ఆ ముగ్గురు గురించి పేర్లు నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పొద్దున్న నుంచి ఒక ఆయన బాగా మాట్లాడుతూ అస్తమానం అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో పాపం వెనకాల ఉన్నారు కాబట్టి ఆయన మా శ్రీధర్ గారు. సరే ఇంక పెద్ద విధంగా తెలుసుకున్న విషయం కాబట్టి మనం చెప్పక్కర్లేదు. సో వీరు ముగ్గురు ఆద్యులు మొత్తం వీటంటే 3 స్తంభాలు లాగా. ఈ కనిపించే 4వ స్తంభం అంటే మిగతా వాళ్ళందరూ ఒక 4వ స్తంభం. ఈ ముగ్గురు 3 స్తంభాలు అయితే ఇంక మిగతా వాళ్ళందరూ కలిపి 4వ స్తంభం కింద వస్తారు. ఈ 4 స్తంభాల పిల్లల మీదే ఈ కార్యక్రమం ఇప్పటిదాకా నడిచింది. చాలా చాలా బాగుందండి. మంచి కాన్సెప్ట్. అన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఒక్కొక్క రకంగా కరోనాని కాకపోయినా ఏదైనా కొన్ని మంచి వస్తే ఒక చెడు రకం జరిగితే తద్వారా దాని తర్వాత వచ్చే మంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా కాకపోతే చెడుని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు, హైలైట్ చేస్తారు. ఈ రకంగా చాలా మందిలో మంచి జరుగుతోంది. అందరికీ కూడా ఓపిక, ఒత్తిడి నేర్పింది ఈ సమాజం, ఈ ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఇంత ఓపికగా ఇన్ని రకాలైనటువంటి ఆర్టికల్స్ ని మనలో ఉండేటువంటి ఎవరికి మనం అనుకుంటాం మనకేం చేస్తాం పుస్తకం అని, కానీ ప్రతి వాళ్ళు ఒకళ్ళ మించిన ఒకళ్ళు బాగా దీన్ని ప్రజెంటేషన్ చేశారు. ఎంతో మంది మెరుగుదిద్దుతూ మళ్ళీ కూడా తర్వాత సబ్మిట్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన కాకుండా ఇలా కాదు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో. సో ఈ రకమైన నైపుణ్యాన్ని పెంచడంలో ఇది చాలా సహాయకారిగా వచ్చింది. సో కాబట్టి ఏదైనా మంచిగా అని ప్రతిదాన్ని మనం మంచిగానే తీసుకోవడం అనేది ఇది ఒక గుణపాఠంలో తీసుకోవచ్చు, లేదా దీనికి తీసుకోవాలి మనం. చాలా చాలా బాగుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎంతసేపు భరించిన అందరికీ కూడా మరొకసారి వందనాలు. భరించిన కాదండి, చాలా భరించామండి మిమ్మల్ని. వండర్ఫుల్ మెసేజ్ మురళీకృష్ణ గారు. మళ్ళీ మాకు ఇన్స్పిరేషన్.
మీ మాటల్లో మాకు ఇన్స్పిరేషన్, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని. సో అంజనీ కుమార్ గారు మేడం, ఇంకా మనకి నెక్స్ట్ 4th బుక్ ఆవిష్కరణ చేసేస్తే అయిపోతుంది. ఓకే సార్. మీకు కూడా లాగిన్ లో ఉన్నారు కాబట్టి. ఇంకెవరైనా ఉన్నారా మీ దాంట్లో ఉన్న వాళ్ళు? డజన్ డోయిన్స్ లో అందరూ వెళ్ళిపోయారు సార్. అది ఓకే. తులసి మేడం మాట్లాడతారట సార్. సార్ జేపీ నాయక్ సార్. మేడం తులసి మేడం మాట్లాడతారట. తులసి మేడం. మేడం అన్మ్యూట్ చేయండి. నాకు కనీసం మాట అన్మ్యూట్ మేడం. ఎస్ సార్. ఓకే సార్, మరొకసారి అందరికి స్వాగతం, సుస్వాగతం. అంజనీ కుమార్ గారి పుస్తకం చాలా 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 చక్కగా ఉంది. ఏ డజన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. థ్యాంక్ యూ మేడం. అందులో మన సార్ గారు, మురళీ సార్ గారు చక్కగా భరించడం కాదు సార్, చాలా చాలా చక్కగా హ్యూమరస్ గా మాట్లాడారు. చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు నేను కూడా ఆ పుస్తకంలో ఒక చిన్న ఆర్టికల్ రాసే అవకాశం కల్పించినందుకు అంజనీ కుమార్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇలాగే మనం నిరంతరం ముందుకు సహకరించుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను సార్. జేపీ సార్, మీ సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని. 4th బుక్ రిలీజ్ అవ్వాలి. ఓకే సార్, రెడీ ఫర్ దట్. బాబాయ్ గారు చూపించేసి వెళ్ళిపోయారు. సో వండర్ఫుల్ సార్. నరసింహ అవలోకనం కనిపిస్తుందండి? కనిపిస్తాను సార్. నరసింహ అవలోకనం, త్రిమూర్తుల వ్యాసాల సంకలనం. త్రిమూర్తులు ఇక్కడ 3 ఆర్టికల్స్ తీసుకున్నాడు. 3 జిల్లాలు, 3 మూర్తులు, 3 వ్యాసాలతో త్రిమూర్తుల గణిత వ్యాసాలు. ఆ 3 మూర్తుల్లో ఒకరు మెంటర్ అయిన అల్లూరి నరసింహమూర్తి గారు. నెక్స్ట్ దీన్ని మన 201 బుక్గా అంకితం చేశారు గుజ్జారి శ్రీధర్ బాబు గారికి. సో ఎడిటోరియల్ కమిటీ మైసెల్ఫ్, డాక్టర్ వర్తికాడ్ జయప్రకాష్ నాయర్. నా గురించి నేనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్, మల్టిపుల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. అండ్ దీనికి అసోసియేట్ ఎడిటర్ గా దండే భాగ్యలక్ష్మి గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ZPHS కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో ఆ 3 త్రిమూర్తులు ఎవరు అంటే అందరికీ రాష్ట్రాలకి పరిచయమైన SRP, DRPగా పనిచేసే రిటైర్డ్ అయిన మ్యాథమెటిక్స్ శ్రీ VSS మూర్తి గారు. ఆయన ఇంకొక బాబాయ్ గారు అందరికీ, సంగారెడ్డి బాబాయ్ గారు అంటే అందరికీ పరిచయం. మ్యాథ్స్ అండ్ మీ గ్రూప్ అడ్మిన్. అండ్ SRP శ్రీ RLN మూర్తి గారు, లక్ష్మీ నరసింహమూర్తి గారు, స్కూల్ అసిస్టెంట్, ZPH తూపాన్పేట్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఈజ్ సకలవిద్య.com-లో ఆయన యొక్క ఎంతో మందికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా MSET కోచింగ్స్ కానీ ఇంటర్మీడియట్ కోచింగ్స్ అన్ని ఇస్తారు. ఈవెన్ దో ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. సో ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ వల్ల రాలేకపోయారు. సారికి కూడా ప్రోగ్రామ్ ఉంది, మూర్తి గారికి కూడా. నెక్స్ట్ మన ఇంకా బాబాయ్ గురించి నేను చెప్పని అవసరం లేదు. VSS అల్లూరి నరసింహమూర్తి గారు. దీనికి నరసింహ అవలోకనం
అనే పుస్తకానికి మనకి మెసేజెస్ పంపించిన ప్రొఫెసర్ వంగల గోపాల్ రెడ్డి గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. వన్ మోర్, చుక్కారామయ్య గారు. నెక్స్ట్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. నెక్స్ట్ ప్రసాద్ వివిఎల్ఎన్ఎస్, ప్రిన్సిపల్ రిటైర్డ్, ప్రభుత్వ కళాశాల ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. And this is about chief editor's message. This is my parents. I'm thankful to them. I'm very much thankful to my beloved parents, late Srimati Sundari Amma and Vasudev Nair garu, for blessing me this life as well as imparting with well, disciplined, dedicated, determined and devotional way of life as a teacher, for sharing of my knowledge to the future citizen of India. My sincere thanks to all the teachers from my childhood onwards who inculcated their tremendous knowledge in me, and finally to my beloved Shirdi Sai Nada for showering his blessings on my family. So coming to the article, philosophical concept in mathematics, mana VSS Vankaraj Srinivas Murthy garu from Sangareddy, philosophical concept of mathematics. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ అయినా కానీ దాన్ని ఫిలాసఫికల్గా ఎలా టచ్ చేయొచ్చో ఇంటీజర్స్, తర్వాత దీన్ని ఆస్ట్రాలజికల్ టచింగ్లో కూడా చూశారు. అదే మనకి జాతకాలు చూసేటప్పుడు కుజదోషము అంటారు, దాన్ని ఇలా చేయాలో అని చెప్పేసి ఈ ఇంటీజర్స్లో చూపించారు. నెక్స్ట్ ఫిలాసఫికల్ టచ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద వన్ ఆఫ్ ద లెజెండ్. ఆయనకి ఇంకొక పేరు ఉందండి, ప్రెసెంట్ దాంట్లో శ్రీనివాస్ రామానుజన్ అంటాను. ఇమీడియట్ గా క్వశ్చన్స్ మన ఇచ్చిన సందర్భం బట్టి ఆయన క్వశ్చన్స్ క్రియేట్ చేయడంలో ఆయన మించిన వారు నేను ఇప్పటి వరకు నా సర్వీస్ లో చూడలేదు. నా వయసుకి సరిపోదు ఆయన గురించి చెప్పడానికి. నెక్స్ట్ ఆర్ఎల్ఎన్ మూర్తి గారు, అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టూల్స్ ఇన్ రియల్ వరల్డ్ అనే దాని ఆర్టికల్ రాశారు. ఆ కాన్సెప్ట్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, హై స్కూల్ టు ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఉంది దానిలో కాన్సెప్ట్. నెక్స్ట్ మన అల్లూరి నరసింహమూర్తి గారు, కాశీరావు గారు, జే కాశీరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్, ఆయన రాసిన ఆర్టికల్ని దానికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కలుపుతూ ఏన్షియంట్ ఎక్కడికో వెళ్ళిపోయి దాన్ని ఒక కాన్సెప్ట్ని ఇంకా డెప్త్గా తీసుకొచ్చిన స్క్వైరింగ్ సర్కిల్, వైస్ వర్సా మేడ్ ఈజీ, ఎ మెథడ్ బెటర్ దెన్ శ్రీనివాస్ రామానుజన్ 1887-1920 అప్రోచ్ టువర్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్క్వైరింగ్ ఎ సర్కిల్ అండ్ వైస్ వర్సా. శ్రీనివాస్ రామానుజన్ గారు దాన్ని ఏం చెప్పారు, బౌద్ధ్యంలో ఏముంది అన్నీ తీసుకెళ్ళి చాలా చాలా డెప్త్గా దాన్ని ఇంకా హైలైట్ చేసి తీసుకొచ్చారు మన అల్లూరి నరసింహమూర్తి గారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నరసింహమూర్తి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఫర్ బీయింగ్ ఏ చీఫ్ ఎడిటర్ ఫర్ దిస్ ఆర్టికల్. ఇందాకలా ముగ్గురు మూర్తుల మధ్యలో నన్ను నరసింహ అవలోకనానికి ఎడిటర్గా చేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇవన్నీ మన అల్లూరి నరసింహమూర్తి గారి అచీవ్మెంట్స్. MM44లో కూడా ఎడిటర్గా వర్క్ చేశాను. ఎంబ్రిడ్జ్మెంట్, మ్యాథమెటిక్స్ లీఫ్లెట్ అండ్ ఎంబ్రిడ్జ్మెంట్ 1, 2, 3 వీటన్నిటికీ సహాయంగా ఫెసిలిటేటర్గా డాక్టర్ గుజ్జారి శ్రీధర్ బాబు గారికి మా ధన్యవాదాలు. Thank you to one and all. That is the 201 article
book and handbook. Now we'll conclude. Anjani Kumari madam. So Anjani Kumari madam. Venkatachari garu. Sir. Unmute. Muttapreddy garu, Babai garu, మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడతారా? టైం అయిపోతుంది. సీనియర్ మోస్ట్ లెజెండ్ వేదిక్ మ్యాక్స్ మాస్టర్ అందరికీ మాస్టర్ ట్రైనర్. ఓకే సార్, అన్మ్యూట్ వెంకటాచారి గారు. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక 2 నిమిషాలు ఉంది సార్. మీరు గణిత మాస్టర్లతో బిజీగా అయిపోయారు కాబట్టి మీ అందరు పాత స్నేహితులందరూ కలిసినట్టుగా ఉంది. సో మేమే కొత్త వాళ్ళం మీకు, ఆ గణితానికి మేము ఆపోజిట్ వాళ్ళము. సో ఈరోజు ఈ గణితానికి సంబంధించిన ఘనత మొత్తము మరి అడ్లూరి గారికి చెందాలని, అట్లాగే వారి ఏదైతే కోరికలు కానీ వారి ఆశయాలు కూడా మరి మీరు అందరూ కూడా నెరవేరుస్తారని తెలియజేస్తూ, అట్లాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రానున్న రోజుల్లో కూడా మంచి అంశాలతోని ఇటు ప్రజలకు మరియు ఇట్లా టీచర్స్ కానీ అన్ని రంగాలకు చెందిన వారికి మరి దీనికి సహకరించినటువంటి అంజనీ కుమార్ గారికి, అట్లాగే జేపీ నాయర్ గారికి, తులసి మేడం గారికి, ఈశ్వర్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి అడ్లూరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారు ఇక ముందు కూడా ద్విశతాధిక అన్నారు కానీ త్రిశతాధిక కూడా త్వరలోనే వారు 2021లో ఇది కంపల్సరీ వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సే చేపడుతుంది. ఈ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా మనం ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించి దిగ్విజయంగా చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు జరిగే కార్యక్రమం అన్నిటిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి మీ వంతు సహకారాన్ని అందిస్తూ చేదోడు వాదోడుగా మీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కూడా మాకు చెప్పండి. ఆ కాన్సెప్ట్స్ పైన మేము కూడా ఇట్లాంటి సెమినార్స్ని మేము కండక్ట్ చేసడానికి ప్రయత్నం చేస్తాము. మరి అందరి సహకారం వల్లనే ఒక విజయాన్ని సాధిస్తాం కాబట్టి మరి మీ అందరి సహకారం లేకుంటే ఈ విజయం లేదు ఈరోజు. సో అడ్లూరి వారి పైన ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, వారి గురుతత్వం, గురువులుగా మీరు వారిని భావించి మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఎందుకంటే సండే రోజు దాదాపుగా సగం దినం ఈరోజు అయిపోయినట్టే. సో ఇంత సమయాన్ని మీరు కేటాయించి వారి మీద ఉన్న అభిమానంగా మీరు రావడం అనేది గొప్ప విషయం. సో ఈ కార్యక్రమానికి హోస్ట్గా మరి ఈరోజు జేపీ నాయర్ గారు ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వచ్చిన వారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మరి అంజనీ కుమారి గారు లేకుంటే జేపీ నాయర్ గారు. అంజనీ మేడం, మీరు మీ అయిపోతుంది శ్లోకం ఉండే కదండి, అదొకటి చేస్తే ఇంకో 2 minutes లో అయిపోతుంది కదా. ఆ శ్లోకం చెప్పేయండి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేయండి. గణిత శ్లోకం అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే లెస్ దెన్ 1 minute. ఫాస్ట్ మేడం. 1 minute లో అయిపోవాలి. జస్ట్ 1 minute సార్. 3 ఆంధ్రప్రదేశ్లోని 3 చారి గారండి, మేడం మీరు ఇక్కడ ఎవరికి కొత్త కాదండి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మీరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మా అందరికీ మీరు పరిచయమే. మీరు మా టీచర్స్ అందరి కోసం చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నేను ఫస్ట్ ఈ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి, అందులో నాకు ఈ ఆన్లైన్ ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో ఉండటం వల్ల నేను ఎక్కువసేపు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను దీంట్లో. సో చారీ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు ఆ శ్లోకాన్ని గుర్తు చేసి మళ్ళీ నేను పాడి ఆనందం. ఓకే ఓకే